గుంటూరులో ముగ్గురు కమ్యూనిస్టు ఉద్యమ నేతల సంస్మరణ సభకు సిపిఐ ఏర్పాట్లు చేస్తోంది. రైతు కార్మిక ఉద్యమ నేత ఆళ్ల నాగేశ్వరరావు, శాంతి స్నేహ సంఘం నాయకులు పిఆర్ ప్రకాష్ రావు, అరసం నేత విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పూర్వ సంపాదకులు ఏటుకూరి ప్రసాద్ల సంస్మరణ సభను ఆగస్టు 26న సాయంత్రం 5 గంటలకు కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. సిపిఐ కోసం పేదలు, అట్టడుగు వర్గాల ప్రజల కోసం ఈ ముగ్గురు నేతలు అహర్నిశలు పనిచేశారని, అనేక ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని కోట మాల్యాద్రి పేర్కొన్నారు. వారి సేవలను స్మరించుకునే ఉద్దేశంతో సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేధావులు, అభ్యుదయ రచయితలు, కార్మిక, కర్షక నేతలు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇక మార్పు కావాలి, మార్పు రావాలి నినాదంతో సిపిఐ దేశవ్యాప్తంగా చేపట్టిన మహా ఉద్యమంలో భాగంగా గుంటూరు నుంచి ఢిల్లీకి భారీగా తరలి వెళ్లనున్నట్లు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా తలపెట్టినటువంటి ఒక మహా ఉద్యమాన్ని ఈ గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యపరుస్తూ పాదయాత్రల్లో నిర్వహించడం జరిగింది. అనంతరం 17వ తేదీన పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాం. తదనంతరం సెప్టెంబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఐ శ్రేణులు రామ్లీలా మైదానంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకి ఈ గుంటూరు నగరం నుంచి కూడా పెద్ద ఎత్తున కదులుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా జరిగేటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ సిపిఐ నిర్వహించేటువంటి ప్రజా పోరాటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగరం నుంచి కూడా పెద్ద ఎత్తున కదులుతామని చెప్పేసి తెలియజేస్తూ, ఆళ్ల నాగేశ్వరరావుకు సంబంధించి వారు ప్రకాశం జిల్లాలో మరి ఉండి విద్యాభ్యాసం కోసం గుంటూరు వచ్చి గుంటూరులో విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, అట్లాగే కార్మిక కర్షకులకి నాయకత్వం వహించి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. వారు మరణించడం జరిగింది. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి రేపు సాయంత్రం 5 గంటలకు సంస్మరణ జరగబోతా ఉంది. దాంతో వారితో పాటు సిఆర్ ప్రకాష్ రావు గారు, వారు మరి ఏటుకూరు గ్రామంలో ప్రకాష్ రావు గారు ఏసీ కాలేజీలో చదువుకోవడం జరిగింది. చదువుకునే కాలంలోనే విద్యార్థి ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం మరి శాంతి ఉద్యమ నేతగా అనేక రచనలు చేసి విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించడంతో పాటు రచనలు చేసి ఎందరో మరి ఉద్యమం వైపు ఆకర్షించే పరిస్థితిలో రచనలు కూడా చేసిన పరిస్థితి. వారితో పాటు ఏటుకూరి ప్రసాద్ గారు, వారు మరి గుంటూరు మన ఏటుకూరులో జన్మించడం జరిగింది. వారు ఏసీ కాలేజీలో చదువుకోవడం, అనంతరం విశాలాంధ్ర పబ్లిక్ హౌస్లో మరి ఉద్యోగరీత్యా చేరి మరి పూర్వ సంపాదకులుగా పనిచేయడం జరిగింది. వీరి ముగ్గురి మరి ఏదైతే ప్రజల కోసం సేవ చేశారో, ప్రజా పోరాటాలకి నాయకత్వం ఇచ్చారో వారిని స్మరించుకుంటూ రేపు 5 గంటలకు మరి మల్లెలింగం కొత్తపాటలో ఈ సంస్మరణ జరుగుతూ ఉంది. దీంట్లో ప్రముఖులంతా కూడా పాల్గొనబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, అట్లాగే రచయితలు, మరి కళాకారులు కూడా పాల్గొనబోతూ ఉన్నారు. అందరూ కూడా పాల్గొని ఈ సంస్థను విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం.